గురుభ్యో నమః. కేమద్రవ యోగం రెండో పార్ట్ నెంబర్ 2. కేమద్ర యోగం అనేది సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో భయపెట్టే యోగంగా లేదా దరిద్ర యోగంగా పరిగణించబడుతుంది. ఇది మహానుభావులు అయ్యే వ్యక్తుల జాతకంలో ఉండే ఒక విశిష్టమైన యోగం. చంద్రుడు లేదా గురుడు లేదా శని వంటి ఇతర గ్రహాలకు ముందు 2వ ఇల్లు లేదా 12వ ఇల్లు ఎటువంటి గ్రహాలు లేకుంటే ఆ గ్రహం ఒంటరిగా ఉన్నప్పుడు యోగం ఏర్పడుతుంది. అంటే చాలా సాధారణంగా ఏంటంటే చంద్రునికే చెప్తారు శాస్త్ర ప్రకారం. కాకపోతే కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే వేరే ఏ గ్రహానికైనా కేమద్రమ యోగం ఉంటుందని చెప్తున్నమాట. ఇప్పుడు మనం చాలామంది ఈ రోజులలో మన పిల్లల్ని చూస్తాం. రూమ్లో తలుపులు వేసుకుంటారు, మొబైల్ చూసుకుంటుంటారు, ల్యాప్టాప్లు చూసుకుంటుంటారు, తినడానికి, స్నానం చేయడానికి అందుకే బయటికి వస్తారు. లేకపోతే 24 గంటలు రూమ్లోనే తలుపులు వేసుకుంటారు. వీళ్ళందరికీ చాలా వరకు ఈ కేమద్రమ యోగం ఉంటుందన్నమాట. అంటే చంద్రుడు ఒంటరిగా ఉంటాడు. చంద్రుడికి 2లో కానీ 12లో కానీ ఏ గ్రహాలు లేకపోవడం, దీనివల్ల ఒంటరిగా ఉంటారు అన్నమాట. అంటే జనాలతో కలవలేరు. దీనికి ఎక్సెప్షన్స్ ఏంటంటే బేసిక్గా చంద్రుడి నుంచి 2లో కానీ 12లో కానీ రాహుకేతులు కాకుండా, సూర్యుడు కాకుండా వేరే గ్రహాలు ఉండాలి. అటుంటే కేమద్రమ యోగం కాదు. లేదా లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 1, 4, 7, 10లలో గ్రహాలు ఉండాలి. చంద్రుడు కనుక లగ్నం నుంచి 1, 4, 7, 10లు ఉన్నా పర్వాలేదు. చంద్రుడి నుంచి 1, 4, 7, 10లో వేరే గ్రహాలు ఉంటే కనుక ఈ దోషం తగ్గుతుంది. దోషం ఎలిమినేట్ కాదు పూర్తిగా. అంటే కొంత ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో రికవర్ అవుతారు వాళ్ళు. అది చెప్పడం కానీ పూర్తిగా పోదు, భంగం అవుతుంది తప్ప పూర్తిగా పోదు. అది ఈ యోగం యొక్క ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. గత జన్మల పరిపక్వత అనేది మరియు ఒంటరితనం. ఈ యోగంలో ఉన్న ప్రతి గ్రహానికి సంబంధించి మీ విషయాలు మీరు గత జన్మల్లో పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని సంపాదించి ఉంటారు. ప్రకృతి మిమ్మల్ని ఈ జన్మలో ఎందుకు ఒంటరిగా ఉంచుందంటే మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ సొంత శక్తితో ఒక మార్గదర్శిగా లేదా సరికొత్త మార్గాన్ని సృష్టించే వ్యక్తిగా మారాలని. వివిధ గ్రహాల కేమద్రమ ప్రభావాలు. చంద్రుని కేమద్రమ యోగం. మీరు ఎవరి నుండి భావోద్వేగ మద్దతు లభించదు. మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ అంతటా మీరే మానసికంగా బలంగా తయారవ్వాలి. ఇటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఇతరుల భావోద్వేగ బలాన్ని ఇచ్చే లెజెండ్స్గా మారతారు. గురుగ్రహ కేమద్రమ యోగం. వీరు గురువుల నుండి లేదా మార్గదర్శకుల నుండి సరైన సహాయం అందదు వీరికి. ఈ కాలక్రమేణా మీరే ఒక గురువుగా లేదా సమాజానికి దిశానిర్దేశం చేసేవారుగా ఎదుగుతారు. శనిగ్రహం కేమద్రమ యోగం. వృత్తి లేదా కెరియర్ విషయంలో మీకు ఎవరు సహాయం చేయరు. మీరు ఒంటరిగానే పనిని సాధించుకోవాలి. దీపక్ చోప్రా వంటి వ్యక్తులు ఇందుకు ఉదాహరణ. వీరు తమ రంగంలో సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టి గుర్తింపు పొందుతారు. కుజ కేమద్రమ యోగం. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో, అసౌకర్యమైన పరిస్థితుల్లో మీకు ఎవరు తోడు రారు. ఇటువంటి జాతకులు తరచుగా సైనిక జనరల్స్ వాళ్ళ చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తారు. ఒక గ్రహం బలహీనంగా డెబిలిటేటెడ్గా ఉండడం లేదా ఒంటరిగా కేమద్రమ ఉండడం అనేది శాపంగా కాకుండా ఒక వ్యక్తిని లెజెండ్గా మార్చే శక్తిని అలయస్తో వివరించే ఉదాహరణలు చూద్దాం ఇక్కడ. గ్రహాల బలహీనత మరియు కేమద్రమ ప్రభావం. సాధారణ జ్యోతిషశాస్త్రం గ్రహం నీచంగా ఉంటే దానిని బలహీనంగా భావిస్తారు, కానీ ఇక్కడ భిన్నమైన కోణాన్ని వివరించారు. చంద్రుడు కనుక మకర రాశిలో ఉన్నప్పుడు సాధారణంగా ప్రజలు సంతోషంగా ఉండరు. అదే వృషభంలో ఉంటే, ఉచ్చస్థితిలో ఉంటే సంతోషంగా ఉంటారు. అయితే చంద్రుడు ఏ రాశిలో ఉన్నా అది కేమద్రమ యోగంలో ఒంటరిగా ఉంటే ఆ వ్యక్తికి భావోద్వేగ మద్దతు ఎవరి నుంచి లభించదు. ఈ మానసిక పేదరికం లేదా ఒంటరితనం వారిని క్రమంగా మానసికంగా అత్యంత శక్తివంతులుగా మారుస్తుంది. వారు ఇతరుల కోసం ఒక కొత్త దారిని చూపే పాత్ బ్రేకర్లుగా తయారవుతారు. దీపక్ చోప్రా చాలా బుక్స్ రాశాడు చూడండి. దీపక్ చోప్రా ఆల్టర్నేట్ హీలింగ్ అని చెప్పేసి. ఈయన జాతకంలో సాటర్న్ కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక చంద్రుని రాశి ఇది శనికి శత్రుక్షేత్రము. ఒక రకమైన అసౌకర్య స్థితి అయినప్పటికీ శని ఒంటరిగా కేమద్రమ ఉండడం వల్ల ఆయన వృత్తిలో
ఎవరిని అనుకరించకుండా ఆల్టర్నేటివ్ హీలింగ్ అనే సరికొత్త మార్గాన్ని సృష్టించి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఓషో, రజనీష్. ఈయన జాతకంలో గురుడు వక్రగతిలో రెట్రోగ్రేడ్గా ఒంటరిగా ఉంటాడు. గురుడి పక్కన ఏ గ్రహాలు లేవు చూడండి. సో గురువు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సరైన మార్గదర్శకత్వం లేదా గురువు లభించాడు. కానీ ఒకరోజు ఆ వ్యక్తి ప్రపంచానికి గొప్ప గురువుగా మారతాడని ఇక్కడ స్పీకర్ అంటే చెప్తున్నాను అనమాట ఇక్కడ. అయితే ఇప్పుడు చూడండి, ఓషోలో అంటే రజనీష్, ఆచార్య రజనీష్ అంటారు. అది కర్కాటక రాశిలో ఉంది. వక్రి కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చూపించలేదు కానీ వక్రి కూడా ఉందన్నమాట. సో జూపిటర్కి అటుపక్కన ఇటుపక్కన ఏ గ్రహాలు లేవు. ప్లూటో ఉంది కానీ అవన్నీ లెక్క తీసుకోగా కాబట్టి గురుడికి పక్కన అటుపక్కన ఇటు ఏ గ్రహాలు లేవు. ఓకే, సో ఉచ్చం అంటే గురుడు అక్కడ ఉచ్చం అని వక్రి. సో దానివల్ల ఆయనకంటే ఆయనకు సరైన మార్గం చూపించే గురువు లేక తనే గురువు అయ్యాడు. కానీ ఆ మార్గంలో భ్రష్టత్వం వచ్చింది ఆయనకనమాట. యాక్చువల్లీ అఫ్కోర్స్ ఆయన చెప్పే ఫిలాసఫీ చాలా గొప్పది, చాలామందికి అంటే మామూలు జనాలకు అర్థం కాకపోవచ్చు కానీ గొప్పవాడే. కానీ అది మామూలు అంటే మాస్ జనాలకు ఎక్కువగా అంటుకోలేదు. అదనమాట ప్రాబ్లం ఇక్కడ. ఆర్మీ జనరల్ ఎనాలజీ. కుజుడు కేమద్రంగ యోగంలో ఉంటే ప్రకృతి ఆ వ్యక్తిని అత్యంత అసౌకర్యమైన పరిస్థితుల్లో ఉంచుతుంది. అలాంటి వారు ఒక ఆర్మీ జనరల్ వాళ్ళే పనిచేస్తారు. యుద్ధరంగంలో వారికి ఎవరి సహాయం అందదు. ఒంటరిగానే పోరాడి చరిత్ర సృష్టించాల్సి ఉంటుంది. కీలకమైన సూచనలు, పరిహారాలు. అసలైన వ్యక్తిత్వం. కేముద్రం యోగం ఉన్నవారు ఇతరులను ఎప్పుడు అనుకరించకూడదు. వీరు చేసే పని లేదా ఆలోచన వర్జలుగా ఉన్నప్పుడు విజయం సాధిస్తారు. సేవ. ఇతరులకు ఆహారం అందించడం, ప్రజల బాధలను వినడం, అవసరమైన వారికి సాయం చేయడం ద్వారా ఒక యోగం యొక్క సానుకూల శక్తిని పెంపొందించుకోవచ్చు. టీచింగ్, బోధన. మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు బోధించడం ప్రారంభించండి. మానసిక బలం. ఒంటరిగా ఉండడం మిమ్మల్ని మానసికంగా కృంగదేయకూడదు, బదులు మిమ్మల్ని శక్తివంతునిగా చేయాలి. ముగింపు. కేమద్రము యోగం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే కాదు, మిమ్మల్ని ఒక లెజెండ్గా తీర్చిదిద్దడానికి ప్రకృతి పన్నిన వ్యూహం. మీరు ఎవరి మద్దతు కోసం ఎదురుచూడకుండా మీ లోపలి శక్తిని గుర్తించి ముందుకు సాగడమే ఈ యోగం యొక్క అసలైన ఉద్దేశం. కేమద్రమ యోగ ఫలితాలు. ఈ యోగం కుండల్లో అనేక శుభ ఫలితాలను నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల ప్రధాన ఇబ్బందులు ఏంటంటే మానసిక వేదన. ఒక వ్యక్తికి మానసిక రోగాలకు లేదా తీవ్రమైన మానసిక పీడకు గురవుతాడు. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వంటి వ్యాధులు కూడా రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. జీవితంలో ధనానికి సంబంధించి అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి మరియు వ్యక్తి దరిద్రాన్ని అనుభవించాల్సిన అవసరం రావచ్చు. మాతృసుఖం లోపించడం. యోగంలో ఉన్న వారికి తల్లి నుండి లభించాల్సిన సుఖము లేదా మద్దతు లభించదు. లగ్న ప్రభావం. ఈ యోగం యొక్క కర్క, వృశ్చిక మరియు మీన లగ్నాలలో మరింత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. యోగభంగము. దోషం ఎప్పుడు వర్తించదంటే కొన్ని పరిస్థితుల్లో కేమద్ర యోగం ఉన్నప్పటికీ దాని దుష్ప్రభావాలు కలగవు. చంద్రుని నుండి 6 లేదా 8 ఇంట్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు, కుండలిలో అంటే జాతక చక్రంలో బృహస్పతి, గురుడు, బుధుడు లేదా శుక్రుడు వంటి శుభగ్రహాలు బలంగా ఉన్నప్పుడు, కుండలిలో కేంద్ర స్థానంలో కేవలం శుభగ్రహాలు మాత్రమే ఉన్నప్పుడు లేదా కేంద్రంలో బృహస్పతి బలంగా ఉన్నప్పుడు, శుక్లపక్షంలో రాత్రిపూట లేదా కృష్ణపక్షంలో పగలు పుట్టినప్పుడు చంద్రుడి రక్షకుడుగా మారి ఈ దోష ప్రభావం తగ్గిస్తాడు. నివారణ మార్గాలు. కేమద్రుమ యోగ ప్రభావం నుండి తప్పించుకోవడానికి క్రింది పనులు చేయాలని సూచించడమైనది. తల్లి ఆశీర్వాదం. ప్రతిరోజు ఉదయం తల్లి పాదాలను స్పృశించి నమస్కరించాలి. తల్లి లేని పక్షంలో తల్లి సమానమైన స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి. దానము. సోమవారం నాడు పాలు, బియ్యం లేదా చక్కెర వంటి తెల్లని వస్తువులు పేదలకు దానం చేయాలి. వెండి ధారణ. శరీరంపై ఎల్లప్పుడూ వెండిని ధరించాలి. వెండి కడియము, ఉంగరము లేదా గొలుసు వంటి వేసుకోవడం మంచిది. మంత్ర జపం. ప్రతిరోజు ఉదయం చంద్రమంత్రాన్ని జపించాలి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అనే మంత్రం చదువుకోవాలి. శివారాధన. ప్రతి సోమవారం నాడు లేదా నెలకొకసారి శివలింగానికి తెల్ల చందనం పూసి
నీటిని సమర్పించాలి. భగవంతుడైన శివుని ఆరాధించడం వల్ల ఈ దోషం ఖచ్చితంగా పోతుంది. వివిధ ఇళ్లలో కేమోద్రవ యోగ ఫలితాలు. ఒకటో ఇంట్లో ఉంటే కుటుంబము, స్నేహితులు మరియు బంధాల విషయాల సమస్యలు ఎదురవుతాయి. రెండవ ఇల్లు అవుతా కనుక తీవ్రమైన మానసిక వేదన, ఆస్తిపాస్తులకు సంబంధించిన కష్టాలు, ఇబ్బందులు కలిగిస్తుంది. మూడవది అయితే అదృష్టాన్ని తగ్గిస్తుంది, తోబుట్టుల నుండి సమస్యలు వస్తాయి. నాలుగవది రోజువారీ జీవితంలో మానసిక అశాంతి కలిగిస్తుంది. ఐదవ ఇల్లు అయితే మేనమామల సమస్యలు మరియు జీవితంలో ఒక రకమైన వైరాగ్యాన్ని ఇస్తుంది. ఆరవ ఇల్లు అయితే జీర్ణ ప్రక్రియ సమస్యలు, గొంతుకు సంబంధించిన నొప్పులు కారణమవుతాయి. ఏడవ ఇల్లు అయితే వివాహ జీవితంలో మరియు వ్యక్తిగత సంబంధాలు సవాళ్ళు సృష్టిస్తుంది. ఎనిమిదవ ఇల్లు అయితే భాషాపరమైన ఇబ్బందులు, విపరీతమైన కోపం మరియు భయాన్ని సృష్టిస్తుంది. పదవ ఇల్లు అయితే కనుక వృత్తి జీవితంలో స్థిరత్వం ఉండదు, ప్రమోషన్లు పొందడం లేదా గుర్తింపు పొందడం సంబంధించిన కష్టమవుతుంది. 11వ ఇంట్లో అయితే కనుక ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు, సంపాదించిన డబ్బు నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.